తుది పాయింట్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏగా ఉన్న పేరును వీసీఏ వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంగా మార్చారంటూ భగ్గుమంటోంది వైసీపీ. మహానేతపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం, మరింత విశ్లేషణ రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, ఈ పేరు మార్పు వివాదం ఎందుకు వస్తుంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా? అంటే దీన్ని కూడా శ్రీశ్రీ గారు చెప్పాలి. అంటే అగ్గిపుల్ల సబ్బు పిల్ల మనకు కుక్క పిల్ల ఏది కవితకు అనర్థం కాదన్నట్టే ఇవాళ పేర్ల మార్పిడి అనేది రాజకీయ కక్షతో కూర్చుకున్నది. ఎవరు తక్కువ లేదు. రాజశేఖర్ గారు గతంలో చూసాం కదా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎవరు మార్చారు కదా. అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు మార్చారు, మేము మార్చుతాం. ఈ పేర్ల మార్పిడి అనేది ఇవాళ కొత్తగా కూడా కాదంటున్నాను, చాలా రోజులు జరుగుతూనే ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ముఖ్యంగా విడిపోయిన తర్వాత జరుగుతుంది. ఉదాహరణ తెలంగాణలో చూడండి, ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయం తీసేసి పెడుతున్నారు. తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత పేరు తీసేయడం ఎవరిదైనా తప్పు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయడం అప్పుడు తప్పు ఎట్లన్నాను, ఇప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు ఏది వైఎస్ఆర్ పేరు తీసేయడం తప్పు అంటున్నారు. వాళ్ళు చేసిన పని మీరు చేస్తే వాళ్ళకు మీకు తేడా అయింది. అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ అనే పేరును తీసేసి దాన్ని ఈశ్వరీబాయి చాలా గౌరవం ఉంది, ఆమె దళిత ఎమ్మెల్యేగా చేశారు, రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యేగా చేశారు, ఆ పేరు పెడతామంటున్నారు. అందుకని ఏమైందంటే ఒకసారి ఒక పేరు ఫిక్స్ అయినాక ఆ పేర్లకు అవమానం కలిగించొద్దు అంటున్నాను. అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాను నేను. ఇవాళ ఎన్టీఆర్ పేరు మార్చి హెల్త్ యూనివర్సిటీకి మార్చి మన కంటి తురుపుగా ఏం చేశారు, మేము జిల్లా పేరు పెట్టాం, కృష్ణా జిల్లా పేరు అని పెట్టారు. చూసాం కదా మనం, ఎన్టీఆర్ కృష్ణా పెట్టారు. కానీ నా ఉద్దేశం అంటే అసలు వ్యక్తుల పేర్లను ఇటువంటి కొన్ని భౌగోళికంగా కొన్ని జిల్లాల పేర్లు పెట్టదు. చూస్తున్నాం, ఆ తీసేసారి ఇది పెట్టారు. అంటే ఉద్దేశం ఏమిటి, ఎన్టీఆర్ అయితే మాకు చుట్టాము, చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అన్నట్టే కలిగింది. కనుక ఎన్టీఆర్ పేరును వాడుకొని, అంటే మహానుభావుడు కనుక ఎన్టీఆర్ పేరును తీసే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నా కూడా మరి హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేశారు కదా. ఇక్కడ పెట్టడం వల్ల తృప్తి కాలేదు, అక్కడ తీసేయడం తప్పు, ఇక్కడ కొత్తగా పెట్టుకొని ఎవరు అడగలేదు కూడా. అందుకనే జిల్లాల పేర్లు కూడా ఇప్పుడు మళ్ళీ మాట వస్తుంది, వైఎస్ఆర్ జిల్లా అన్నారు మొన్నటి దాకా, వైఎస్ఆర్ కడప జిల్లా కదా. కడప అనే పేరుని మొత్తం తీసేశారు మన వైసీపీ గతంలో చూశాం కదా. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాని పెడుతున్నారు. అందుకనే జిల్లాలు 26 జిల్లాలు అయినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను, వ్యక్తుల పేర్లు పెట్టకండి. ఆయా ప్రాంతాలకు భౌగోళిక స్వరూపం ఉంది, దానికి ఒక విలువ ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర నిధులు పెడతామని వ్యక్తుల పేర్లు వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, రేపు పొద్దున ఇంకోటి పెడతారు. చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. రాజశేఖర్ గారు ఔరంగాబాద్ లో ఉన్న మన ఔరంగజేబ్ సమాధి గురించి ఇవన్నీ చూస్తూనే మనకు అర్థమవుతుంది ఏంటంటే కక్ష సాధింపు చర్యలకు పేర్లను, మహానుభావులు చనిపోయిన వాళ్ళ పేర్లను మాత్రమే సరైనది కాదు అంటున్నాను నేను. సమయం పాటిస్తారు, పేరు మార్పిడు ప్రభుత్వం మారంగానే పేరు మార్పిడు పోతే ప్రతిసారి ఇదే జరుగుతుంది కదా నేను. ఎస్ రామ్మోహన్ గారు, ఇక్కడే ఒక కీలకమైన పాయింట్. సాధారణంగా మనం ఒక దానికి ఏదైనా అది ఒక స్టేడియం కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, ఇంకా ఏదైనా ఒకటి మాన్యుమెంట్ ఏదైనా కావచ్చు, దానికి ఒకళ్ళ పేరు పెట్టామంటే దాని అర్థం వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ సేవలు చేసిన సేవలు గుర్తు చేసుకొని దానికి ఇదిగా మనం పెట్టుకుంటున్నామని ఏ ప్రభుత్వం అయినా చెప్తుంది. ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళని మార్చి ఆ పేరు తీసేసి వీళ్ళకెంత ముఖ్యమైన వాళ్ళ పార్టీ నేతని పెట్టడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని అవమానించినట్టు కాదంటారా? అది ఖచ్చితంగా అదే చెప్తున్నాడు రాజశేఖర్. నేను ఏమంటున్నానంటే ఒకసారి మంచి చెడు మహానుభావుల పేరు పెట్టిండు, చాలా వాటికి నా ఉద్దేశం చెప్పాను నేను. భౌగోళికంగా ఉన్న జిల్లాల పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకనాడు పొట్టి శ్రీరామ్ ఎవరు పిలుస్తున్నారు రాజశేఖర్ గారు చెప్పండి. అసలు ఇప్పుడు పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా, పిఎస్ నెల్లూరు జిల్లా అంటున్నాను తప్ప ఎక్కడైనా పొట్టి శ్రీరాముల పేరు పలుకుతున్నామా? ప్రకాశం జిల్లా చిన్నగా ఉంది కానీ ప్రకాశం జిల్లా అంటున్నాం. ప్రకాశం జిల్లాకి మళ్ళీ ఇంకేదైనా ఉంటే ఇంక ప్రకాశం ఒంగోలు జిల్లా అంటే పలకపోవాలి, పి ఒంగోలు జిల్లా అనేవాళ్ళం. అంతేందుకు మీరు ఒకసారి మనం హైదరాబాద్ లో ఎల్బీ నగర్ వరుసగా నిలబడతాం, ఒక 100 మందిని అడుగుదాం. నేను ఆ ప్రయత్నం చేశాను. ఈ విగ్రహం ఈ పేరు ఎట్లా వచ్చింది, ఎల్బీ నగర్ అంటే ఏమిటి అంటే లాల్ బహదూర్ శాస్త్రి నగర్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రాచుర్యం పొందాలి తప్ప విగ్రహాలు పెట్టుకోవడం లేకపోతే పేర్లు పెట్టడం వల్ల కొత్తగా వచ్చేది ఏం లేదు అంటున్నారు. అందుకనే మొన్నటి 26 జిల్లాల ఏర్పాట్లో కూడా భౌగోళిక ఉన్న ప్రాంతానికి విలువ ఉంటుంది తప్ప మనుషులకు విలువ ఉండదు. ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండకపోవచ్చు, రేపు పార్టీ మారచ్చు, రేపు పార్టీ ఇంకేదైనా కావచ్చు. అందుకనే ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్నారు. అప్పుడు చేసిన తప్పే, ఇప్పుడు చేసిన తప్పే అని అంటున్నాను. ఇది సరైనది కాదు. అంటే వాళ్ళకు ఓ రకంగా ఆ మహానాయకులకు అవమానం చేసినట్టే, పేరు పెట్టి తీసేయడం అవమానం చేసినట్టే అంటున్నాను. నేను ఎక్కడైనా తెలంగాణలో కూడా చెప్తున్నాను, నేను పొట్టి శ్రీరాములు పేరు తీసేసి ఆయన
తెలంగాణకి ఏం చేసిండు ఏం చేయడం తర్వాత సంగతి. ఇప్పుడు అట్లా అంటే మరి మా గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ పేరు మారుతామా అంటే ఇట్లా పోతే ఇప్పుడు దేశంలో జరుగుతుంది రాజశేఖర్ గారు. దేశంలో మనకు మన ఢిల్లీలో ఉన్న రోడ్ల పేరు మారుస్తున్నారు, ఊళ్ళ పేర్లు మారుస్తున్నారు. ఔరంగాబాద్ పోయి మన పేరు పెట్టారు, సంభాజీ నగర్ అని పేరు పెట్టారు. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు మారగానే పేర్లు మారుతాయి అంటే దేనికి పర్మనెంట్ ఉండదు. ఇది ఎక్కడో ఆగాలంటే రాజకీయ పక్షాలు సమయంలో పాటించాలి. ఇటువంటి విషయాలు కొంచెం పౌరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నాడు. రామ్మోహన్ గారు, ఇలా పేరు మార్పు చేయడం వల్ల మళ్ళీ అన్నీ అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పాతయన్నీ తీసేసి వాటికి సంబంధించినవన్నీ కొత్తవి పెట్టాలి. దీనివల్ల కోట్లలో ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుంది కదా. మేము వాచ్ డాగ్ లాగా ఒక ప్రభుత్వానికి సంబంధించి మేము చౌకీదారులాగా ఉంటామని చెప్పే వీళ్ళందరూ కూడా ఇలా పేర్లు మార్చడం వల్ల మొత్తం ప్రజాధనం వేస్ట్ అవుతుంది కదా. దాని గురించి ఎవరైనా ఎందుకైనా రాజకీయ పక్షాలు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? ఇది రాజుల సొమ్ము రాళ్ళపాల అంటే మీరు చూడండి, వాళ్ళకి అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మనకు ఏదైతే మన వైసీపీ హయాంలో మా స్కూళ్ళకు రంగులు వేసాం చూశారు కదా. అవును, స్కూళ్ళకు పార్టీ రంగులు వేస్తున్నారు. అది ఎంత ప్రజాధనం చూసినాం కదా మనం. అట్లానే వైఎస్ఆర్ ఇంకోటి పేర్ల మార్పిడి వల్ల కేవలం బోర్డులు మారుతుండొచ్చు, ఆ డబ్బు ఖర్చు కావచ్చు, కానీ అంతకంటే పెద్ద నష్టం చెప్తాను నేను రాజశేఖర్ గారు. చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు ఆ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ తీసుకున్నాను నేను. యూనివర్సిటీ పేరు వేరే వస్తుంది, ఇప్పుడు కొత్తగా వేరే మారుతుంది, ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు వస్తుంది. కన్ఫ్యూజన్ కాదా? దేశం అంతా ఒకసారి ఒక పేరు మార్చిన తర్వాత ఆ పేరుని అట్లా ఉంటే సంతోషం. అంతేందుకు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తహసీల్దార్ అనే పదం తీసేసి ఎంఆర్ఓ అని పెట్టారు. ఎన్టీ రామారావు గారు ఎంఆర్ఓలు మండల రెవెన్యూ ఆఫీసర్ అని పెట్టారు. ఏమైంది, దేశవ్యాప్తంగా చాలా కష్టమైంది. అక్కడ తహసీల్దార్ ఉంటారు, మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ ఎవడని అడిగారు. వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు ఈ సర్టిఫికేట్ పట్టకపోతే ఎంఆర్ఓ అంటే ఎవడని అడిగారు కదా. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మనకి తహసీల్దార్ అనే పేరు మార్చాల్సి వచ్చింది కదా. అందుకని ఇక్కడ చూడండి, దేశంలో ఒక పేరు ఏదైనా ప్రాచుర్యం పొందినప్పుడు దాన్ని అట్లే కంటిన్యూ చేసి నష్టం అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు రాజశేఖర్ గారు, ఈ పార్టీలు కూడా మేము శాశ్వతం అనుకుంటున్నాం. ప్రతి వాడు, నేను ఒక్క పార్టీని అంటే అన్ని పార్టీల వాళ్ళు ఏమంటున్నారు అంటే మేమే ఒక 20 ఏళ్ళు మేమే 30 ఏళ్ళు మేమే అనుకుంటారు. అట్లా లేదు, ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఈసారి వీళ్ళు గెలిపిస్తే ఇంకోసారి వాళ్ళని గెలిపిస్తారు. కనుక వీళ్ళు శాశ్వతం అధికారం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు శాశ్వతం కానీ ప్రభుత్వాలు పెట్టిన పేర్లు ఏవైనా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందాం కానీ వైసీపీ ప్రభుత్వము, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దీన్ని గమనిస్తే ఇట్లాంటి పేర్ల మార్పిడి కానీ ఇది చేయాలంటున్నాను నేను స్పష్టంగా. గుండె మార్పిడి కోసమేమో ఫిరాయింపులు జరుగుతున్నాయి, ఫిరాయింపులు మాట్లాడుకున్నాం కదా, ఫిరాయింపులేమో గుండె మార్పిడి, ఆ పార్టీ పేరు పోవాలి, ఈ పార్టీకి రావాలి. ఇక్కడనే వచ్చేవరకల్లా ఇదేమో పేర్ల మార్పిడి అనేది ఏంటంటే మేము శాశ్వతం అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే కొన్ని పేర్లు మార్చే ఆలోచనను ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని పాటిద్దాం. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అనుకుంటే మనం కూడా తప్పు చేయొద్దు కదా. నేను రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మా ప్రేక్షకులకు చక్కటి విశ్లేషణ అందించారు టు ది పాయింట్లో. ఇది వాళ్ళ టు ది పాయింట్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.